తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి కీర్తి స్తోత్ర మహిమలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ నూతన దినము కొరకు దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ దినమందు ధ్యాన వాక్యముగా ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 9వ వచనం చూచుకున్నాం. నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు మనకిస్తున్న వాక్యం ఏంటంటే, నేను రోషము గల దేవుడను అంటున్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడే. మనం చూస్తూ ఉన్నాం కదా వాక్యాల్లో. అదే మాదిరిగా ఆయనను ద్వేషించే వారికి 4 తరాల వరకు శాపాలను ఇస్తానంటున్నాడు. ఆయనను ప్రేమించే వారికి 1000 తరాల వరకు దీవెనలు ఇస్తానంటున్నాడు. చూడండి ఎంత తేడా కనిపిస్తుందో. మనం ప్రేమిస్తే చాలు ప్రియులారా, మన తరతరాల వరకు ఆ దీవెనలు దేవుని యొద్ద మనం పొందుకుంటాం. తరతరాల వరకు పిల్లల తరాల వరకు ఆయన దీవెనలు మనతో ఉంటాయి. ఏం చేయాలి? మనము ప్రేమించాలి. అంతవరకే మనం చేయవలసింది. ఆయన్ని ప్రేమించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను పూజించాలి. ఆయనను అలా సేవించిన వారికి 1000 తరముల వరకు ఆ ఆశీర్వాదాలను పంపిస్తాను అంటున్నాడు. ద్వేషించే వారికి 4 తరాల వరకు ఆ ద్వేషాన్ని కనుపరుస్తానంటున్నాడు. మన తరతరాల వారికి మనం ద్వేషం రావడం ఇష్టపడతామా? ఆశీర్వాదాలు రావడం ఇష్టపడతామా? ఆశీర్వాదాలు రావడమే ఇష్టపడతాం. కనుక మనం ఏం చేయాలి? దానికి మనం ఆయనను ప్రేమించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను మనము కీర్తించాలి, ఆయనను మనం కొనియాడాలి. అప్పుడే మనము ఆశీర్వదింపబడతాము. 1000 తరముల వరకు సంతతి ఆశీర్వదింపబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము ఆయనను ప్రేమించి, ఆయనను ఘనపరిచి, ఆయనను పూజించి తరతరాల వరకు ఆశీర్వాదాలు పొందుదుము గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలనైనా. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. త్రిత్వదేవా, ఈ ఉదయ కాలంలో ప్రభువా, మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు నాయనా. మీరు రోషము కలిగిన దేవుడవని మా ప్రభువా మాకు వాక్యంలో తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. వాక్యంలోనైనా ఆయా భాగాల్లో కూడా నైనా మీరు రోషము గల దేవుడవని మా ప్రభు వాక్యముల ద్వారా మేము చదివి తెలుసుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలోనైనా మిమ్మల్ని ద్వేషించే వారికి 4 తరాల వరకు ఆ శాపాన్ని ఇస్తానని, మిమ్మల్ని ప్రేమించే వారికి 1000 తరాల వరకు ఆ దీవెనలు ఇస్తానని మా నైనా మాకు తెలియజేసిన తండ్రి, మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. వింటున్న బిడ్డలందరూ మేము ప్రభువా మిమ్మల్ని సేవించి, ఆరాధించి, పూజించి నైనా మిమ్మల్ని ప్రేమించులాగున తండ్రి మాకు హృదయంలను పుట్టించు నైనా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది చూస్తున్నారో ప్రభువా, వారందరూ ఈ వాక్యం ద్వారా నైనా మిమ్మల్ని హత్తుకొని, మిమ్మల్ని ప్రేమించి నైనా వారి జీవితాల్లోనైనా 1000 తరముల వరకు ఆ ఆశీర్వాదాలు నైనా వారు పొందుకొనలాగన మీ కృప ఈ సమయంలో వీరందరికీ దయచేసి మహిమ పొందు దేవుడవై ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.